హాలీవుడ్ సినిమాలో యాక్టింగ్ చేసే వాళ్ళను యాక్టర్స్ అని అంటారు. అది మెయిన్ లీడ్ అయినా మిగతా వాళ్ళైనా యాక్టర్స్ అనే అంటారు. కానీ మనమే సినిమా యాక్టర్స్ ను హీరో అని అంటున్నాం. హీరో అంటే ఎవరు? దాని అర్థం ఏంటో ఒక్కసారి డిక్షనరీలో చూడండి. రైటర్ రాసిన డైలాగ్స్ ను దర్శకుడు చెప్పినట్టు నటిస్తే యాక్టర్ అనే అంటారు. హీరో అని ఎలా అంటామో చెప్పండి. ముందు జనాల మైండ్ సెట్ మారాలి. హీరో అంటే ఎవరు? సుభాష్ చంద్రబోస్ ఒక హీరో, భగత్ సింగ్ ఒక హీరో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక రియల్ హీరో, మదర్ తెరిసా, అబ్దుల్ కలాం ఒక రియల్ హీరో, దశరథ్ మాంఝీ ఒక హీరో. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. హీరో అంటే ఒక ఇన్స్పిరేషన్. కానీ ప్రెసెంట్ యూత్ యాక్టర్స్ ను హీరోలుగా భావిస్తున్నారు. కత్తి పట్టుకొని చంపితే వాడు హీరో, స్మగ్లింగ్ ఎలా చేయాలి అని చెప్పేవాడు హీరో, దొంగతనం ఎలా చేయాలి అని చెప్పేవాడు, మహిళలను ముద్దులు ఎలా పెట్టాలి అని చూపించేవాడు, మహిళలను నీచంగా మాట్లాడితే వాడు హీరో అయిపోతాడు, గలీజ్ మాటలు మాట్లాడితే వాడు కూడా హీరో అయిపోతాడు ఈ రోజుల్లో. దయచేసి యువత ఇప్పటికైనా మారండి. ఒక క్రిమినల్ సినిమాకు మీరు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వస్తాయేమో కానీ ఒక సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ప్రభుత్వం, పోలీస్, న్యాయ వ్యవస్థ ఈ సొసైటీ వెల్నెస్ కోసం చాలా చర్యలు తీసుకుంటున్నాయి. కానీ ఇలాంటి కొన్ని క్రిమినల్ సినిమాలు కానీ చెత్త సినిమాల వల్ల క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది.